నమస్తే, నేను మీ ఎంజిఎస్. ఇప్పుడు బక్రీద్ దగ్గరికి వచ్చింది. ఇంకో దానాలు పెట్టినా కదా. ఇప్పుడు ఆల్రెడీ పెద్ద పొట్టేళ్ళు రేటు కూడా అడిగారు. నేను ఇవ్వడం జరుగుతుంది అని చెప్పిన. ఇంకా నాకు 15 days టైం ఉందండి, నేను ఇయ్య అని చెప్పిన వాళ్ళకి. ఇప్పుడు ఒకటి వచ్చేసి నాకు 45,000 అడిగారు రీసెంట్గా, ఒక 2 weeks బ్యాక్. ఇప్పుడు మళ్ళీ మొన్న ఈ పొద్దు పొట్టలను అడిగారండి. 56,000 అడిగారు దీన్ని. నేను ఇయ్యలేను. దీన్ని 56,000 అడిగారు. నిన్ననే అడిగారు వీళ్ళు, ఇయ్యలేను. ముస్లిం మతం నుంచి అడిగిండు. నేను ఈ రకంగా దాన పెడుతున్నా ఇప్పుడు. ఎందుకంటే వేసవకాలం మేడపోతాడో దొరకదు ఇప్పుడు. ఎందుకంటే కోతలు కోసి మళ్ళీ దున్నిరు కాబట్టి బయట గడ్డి తక్కువ తింటున్నాయి. మళ్ళీ దానం కూడా పెడుతున్నాను నేను. ఇది వచ్చేసి కంది చున్ని, శనగ చున్ని, గోధుమ పొట్టు, మళ్ళీ పత్తిపిండి వచ్చేసి వేసిన నేను పిల్లలకు కానీ ఏదానికంటే. ఇది పెద్ద మనకు ఎందుకంటే బాధ ఏముండదు, మంచి గ్రోతింగ్ వస్తుంది. ఎందుకంటే కెమికల్ కలిసినవి మాత్రమే అయితే ఏం లేదు, న్యాచురల్ ఫుడ్డే పెడుతున్నాం బయట తినేది. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత ఇంకొక 2 వారాలు, ఇంకొక 20 days అయితే ఖచ్చితంగా ఇంకా మేపిన తర్వాత అప్పుడు నేను అమ్మడానికి రెడీ ఉంటుంది. దీన్ని ఆల్రెడీ నేను చెప్పిన కదా, నిన్న అడిగారు 50 above అడిగారు, ఇవ్వలేను. వజన్ వచ్చేసి 54 kgs చూపిస్తుంది. 2 వారాల్లో 2 kgs పెరిగింది. మళ్ళీ ఇది 54 kgs. అన్నీ పర్లేదు. ఇప్పుడు నాకైతే అనుకూలంగా ఇప్పుడు బక్రీద్కి వచ్చేసినాయి. మిగిలిన ఏమైనా చిన్నవి ఉంటే పెద్ద రమ్మస అని ఉంటుంది కదా, పెద్ద రమ్మస కాపేసుకుంటా వాటిని. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు తిన్న తర్వాత తీసేసినాక నేను మళ్ళీ వీటికి పెట్టేది ఏంటంటే, అది కూడా న్యాచురల్దే, మనకు తెలిసిన విషయం ఉంటుంది. ఇది ఇప్పుడు ఇక్కడ బంకు మీద పోసేసి అవి తింటాయి. ఇది తెలుసు కదండి మీకు, సర్కరకాయ అంటారు దీన్ని సర్కరకాయ ప్లస్ మళ్ళీ ఇలా ఎండిపోయిన రొట్టెలు ఉంటాయి కదా, ఈ రొట్టెలను సన్నగా ఇరిచి ఇంట్లో పెట్టేసేయాలి. ఈ దాన సంచులు ఇవి నాకు పెద్దగా లేవు కదా, చిన్నగా ఉన్నాయి కాబట్టి నల్ల వేసుకున్నాయి. హే నడరా బబులు, ఇది బబులు అండి. ఇది ఎంబడి వచ్చేసింది దీనికి. హే నడు నన్ను తింపు పడేను. ఇగో ఇది కూడా పెడతా అండి నేను. దానికి కావాల్సింది పత్తి పిండి ఉంది కదండి, ఇది కూడా పెట్టేస్తాను. దాన్ని ఏ రకంగా ఇంత పెద్ద గడ్డలు పెట్టద్దు, వాటికి ఇట్లా సన్నగా చేసి పెట్టుకోవాలి. ఫస్టే సన్నగా చేసుకుని ఇది గోధుమ పుట్టేది. ఇగో ఆల్రెడీ ఇప్పుడు ఇక శనిగే అయిపోయింది. కంది ఇది కూడా దగ్గర పడ్డది. ఇప్పుడు కంది ఇది దగ్గర పడ్డది. సో ఇవి నేను రోజు నానబెట్టి వేసేది. అంటే మధ్యలో నానబెట్టి వేసినామంటే ఇప్పుడు తినడం మిలిగిపోతే కూడా రోజు ఉప్పు వేయకూడదు కదా. మిలిగినప్పుడు మళ్ళీ పొద్దున వేస్తే మళ్ళీ ఇబ్బందితో తింటున్నాయి అవి. ఇట్లా పొడి వేస్తే కూడా బాగానే ఉంటుంది. అవి తిన్న తర్వాత నీళ్ళు తాగి మళ్ళీ అవే నెమరేస్తాయి. ఇప్పుడు కందికాయ చల్లేసాలి, అది సర్కరకాయ చల్లుతాయి. తినేసినాయి, దగ్గర పడ్డది, ఆల్రెడీ అయిపోయింది. ఇంకా తింటాయి అవి. మీరు ఇట్లా పెంచి మీరు ఇప్పుడు ఏమంటారు, మనకు ఆల్రెడీ బక్రీద్ దగ్గరికి వచ్చింది కాబట్టి తొందరగా అమ్ముకోవడానికి అవకాశం వస్తుంది. మన రంజాన్కి నెలకి నేను చిన్నగా ఉండే వస్తాయో రావని భయపడ్డా నేను. వచ్చినాయి నాకైతే ఇప్పుడు చాలు. ఒక్కటి వచ్చేసి నాకు 50,000 పోయినా నాకు పరకం పడది. పెద్ద 5 పోయినా కానీ నేను ఒక 5 గొర్రెల పైసలు నాకు గొర్రె పైసలు వచ్చినా నేను సంతోషపెడుతుంది. ఎందుకంటే నాకు రోజు కూలి పడ్డదని అప్పుడు నాకు సంతోషం ఉంటుంది. ఇన్ని రోజులు చేసిన ఫలితానికి మనకు చూపిస్తాడు దేవుడు, అనుకున్న చూపించిండు, పర్లేదు. దీని ఒక్కదాన్ని అయితే ఇత్తనానికి అడిగిన వాళ్ళు, నాకు ఇత్తనానికి కావాలన్నా ఈ పెద్ద పొట్టెలు బాగుంది నాకు ఇయ్యు అని చెప్పారు. నేను అన్నా ఇప్పుడు ఇయ్యాను, నా అవసరం అని కూడా బక్రీద్కి వచ్చి కొనుక్కొని నువ్వే అలా అడ్రస్ ఇచ్చిన వాళ్ళకి. నేను చిన్నపిల్లలు ఏవైతున్నాయో అవన్నీ పెద్ద రమ్మస వరకు ఉంచుతా, లేదంటే అవి కూడా బక్రీద్కి తీసేస్తా ఎంత కొంత వచ్చేసి. ఎందుకంటే నేను మేకలు తీసుకొస్తానని చెప్పినా కదా ఫ్రెండ్స్, దానికోసం ఆపినా. హే చండి అంటే అది తిననీయదు ఇక చూడు అట్లా. ఇంకా మీరు వచ్చేసి నేను వీడియోలు తీయకపోవడానికి కారణం ఏంటంటే సొసైటీ వర్క్ నడుస్తుంది కదా, నేను ఒడ్లు అవి ఉన్నాయి కాబట్టి నేను వీడియోలు తీయలేకపోయినా. మా చిన్నోనికి అయితే వీడియోలు తీయడానికి రాదు, వాడు పబ్జీలో ఫుల్ బిజీ అయిపోయాడు. ఇది షెడ్ కట్టడానికి ఇటుక కూడా తీసుకొచ్చిన. స్టార్ట్ అవుతుంది వర్క్, వర్షాకాలం స్టార్ట్ అయింది కదా, వర్క్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు షెడ్ వేసేస్తాము. ఇవి తినేసి కంప్లీట్ కాగానే అవి వేస్తాయి. ఇప్పుడు ఎందుకంటే నేను నాకు వేసిన అనుకో, ఇక దీన్ని తినలేకపోతాయి, మళ్ళీ వేస్ట్ అయిపోతుంది. ఇది మొత్తం తిన్నాక వేద్దామని ఆయన
ఇంకా తినేసిన తర్వాత చిన్న పిల్లల కాడికి మొత్తం అట్లా కట్టేసుకుంటే నైట్ అంతా మేము మెలుకున్న విషయం మీకు తెలిసే మెలుకుంటామని తినేస్తున్నాయి. నాకైతే మంచి రిజల్ట్ వచ్చినాయి, పర్లేదు నాకైతే. ఇంకా మీ గొర్రెల విషయానికి వస్తే మీరు ఎట్లుంది తెలియదు కానీ నాకైతే పర్లేదు. సో ఫ్రెండ్స్, నా వీడియోలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి. మీరు లైక్లు కొడితేనే మనకి ఇంకా కొత్త వీడియోలు చేయడానికి వస్తుంది, మనకన్నా నలుగురికి షేర్ చేస్తేనే చిన్న వీడియోలు చేయడానికి వస్తుంది. మళ్ళీ ఇప్పుడు నేను ఎందుకు వీడియోలు తీస్తలేనంటే నాకు అగ్రికల్చర్ వర్క్ ఎక్కువ ఉంది కాబట్టి నేను పట్టించుకోలేకపోయినా, నేను వీడియోలు చేయలేకపోయినా. నాకు తీసిన వీడియోలు చూసిన వాళ్ళకే చూసినంత వరకే నేను సంతోషపడ్డా, కానీ ఎందుకు తీసి చూస్తలేరప్ప నేను ఎప్పుడు కూడా ఫీల్ కాలేను. మన వీడియోలు మాత్రమే అయితే ప్రజెంట్లో అయితే మంచిగా చూస్తున్నారు, చూసిన వాళ్ళు మంచి కామెంట్ పెడుతున్నారు. జర కొంచెం ఫుల్ మీరు మళ్ళీ సపోర్ట్ చేస్తే జర నాకు కూడా ఇంకా వీడియోలు చేయడానికి వీలుంటుంది. దీని నుంచి మళ్ళీ ఫ్రీగా ఉంటాను నేను. ఈ రకంగా పెంచితే కదండి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే వీటికి నేను చాలా మందికి ఇప్పుడు పొట్టేన్లు ఇట్లా ఒకదాని మీద ఒకడానికి ఎక్కుతున్నాయండి, అవి బలుస్తలేవని చాలా మందికి డౌట్ ఉంటుంది. అట్లా ఎక్కకుండా చేయాలంటే ఒకటి చిన్నది ట్యూబ్ కట్టాలండి. అది మనది ట్యూబ్ కట్టాలి. దాని గురించి వివరంగా చెప్పాలంటే, దానికి ఏదైతే మనం బయటికి తీయడానికి ప్రయత్నం చేస్తూ అక్కడ కడితే ఏంటంటే అది బయటకు వచ్చిన ట్యూబ్ దాకి మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతుంది. పెద్ద ఎఫెక్ట్ ఏం పడదు, మూత్రం పడిపోతే అన్నీ పడిపోతాయి. అది కట్టేసేయాలి. అది నేను ఎందుకు కట్టలేనంటే, నేను అది ఆ ప్రయత్నం చేయడానికి పోయినప్పుడే నేను కట్ట తీసుకుంటా అంటే ఆగిపోతుంది అది. అందుకని నేను వాటిని మా పని చేయకుండా నేను కాపాడుకున్నా. నేను అట్లా చేస్తే ఏంటంటే అవి చెయ్యే వర్క్ మనము బయట మనం చూడలేము అనుకో ఆ వర్క్ చేస్తే. ప్రజెంట్లో అయితే ఇవి కూడా కథలు పడకపోతే నేను బెదిరించిన వేరే చంట అంతే కదా. అది చాలా వీడియో తీస్తున్నారా నన్ను నీకోసం. ఇది మంచి పొట్టేలండి. ఇది మంచి తొందరగా నాకు గ్రోతింగ్ మంచిగా రిజల్ట్ చూపించింది. చంటి అంటే చాలు. నేను చెప్పినా కదా, నన్ను ఎవరేమన్నా అంటే వచ్చేస్తుంది దగ్గర పైకి. ఓకే, ఇప్పుడు నేను అవి సర్కరకాయ వేస్తానండి. తినేసుడు అయిపోయింది, మొత్తం కంప్లీట్ చేసినాయి. వచ్చి ఇప్పుడు సర్కరకాయ తింటాయి. చూడండి ఎట్లా వస్తాయి, లిస్తా కూడా ఎట్లా వస్తాయి మీరు చూడండి ఒకసారి. మా అలాంటివి అట్లా ఉంటాయి. దా బబ్లు బబ్లు దండి, దా 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 బబ్లు దా. ఇదండి ఇదండి ఇట్లా ఉంటాయి. హే అరే ఏ దుబ్బా, హే నడరా నడురా నడు సార్. అలా మళ్ళీ దాన తింటున్నాయి. అట్లా ఒక తను ఇస్తుందంటే రాడా అది తింటున్నాడు. సర్కరకాయ లేనట్టు అది లేనట్టు వాటికి అందకుండా ఏమైపోయిందంటే